హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను యేషు వ్లాగ్స్‌కి స్వాగతం. భాగ్యనగరం ఒక భలే అందమైన నగరం. ఎంతమంది వచ్చినా తన కడుపులో దాచుకొని అన్నం పెట్టే నగరం. అంత మంచి భాగ్యనగరం. ఏంటి భాగ్యనగరం అంటుండు, ఇదెక్కడుంది అని అనుకుంటున్నారా? అదేనండి, ఇప్పటి హైదరాబాదే ఒకప్పుడు భాగ్యనగరం అని పిలిసేవారు. ఇప్పుడు ఎవ్వరికీ తెలుస్తలేదు కానీ దాన్నైతే భాగ్యనగరం అనేవాళ్ళండి. ఇప్పుడైతే అందరూ హైదరాబాద్ అంటున్నారు. అలాంటి హైదరాబాద్ ఎన్ని రోజులు తిరిగినా మనకు సరిపోదండి. మేమైతే ఒకరోజు ఈవినింగ్ అయితే బయటకెళ్ళామండి. అది మీకు చూపిస్తున్నానండి ఎక్కడికి వెళ్ళాము. ఇక్కడికైతే మనం వెళ్ళే దారిలో అయితే మనకి తెలంగాణ రాష్ట్ర సచివాలయం అయితే కనిపిస్తుంది. మనమైతే ఇప్పుడు హైదరాబాద్ ట్యాంక్ బండ్ సరౌండింగ్‌లోకి వెళ్తున్నామండి. అక్కడైతే లుంబిని పార్క్ అనేది ఉంటది. చూసారండి సచివాలయం ఎంత బాగుంది. చూసారా? మనం ఎప్పుడు టీవీలో అలాగనే చూస్తాం కానీ ఇగో రియల్‌గా అయితే ఇప్పుడే చూస్తున్నామండి. ఇదిగోండి ఇప్పుడు వెళ్తే తెలంగాణ సచివాలయం అయిపోయినాక మనకైతే ఇప్పుడు ట్యాంక్ బండ్ వెళ్తున్నామండి. అక్కడ లుంబిని పార్క్ అనేది ఉంటది. అక్కడ లుంబిని పార్క్‌లో ఈవినింగ్ ఔటింగ్ బాగుంటది. బోటింగ్ బాగుంటదండి. చెప్తే మేమైతే మా ఫ్యామిలీతోని అందరం వెళ్ళామండి. అక్కడ లుంబిని పార్క్‌లో బోటింగ్, వీడియోస్, డ్యాన్స్ షోస్, లేజర్ షోస్ అన్నీ చాలా బాగుంటాయండి. అక్కడ బోట్స్ ఉంటాయి. ఆ బోట్స్ ఎక్కితే మనకి అక్కడ బుద్ధుడు చుట్టూ తిరిగి రావచ్చు. మళ్ళీ బుద్ధుడి దగ్గరికి కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం బుద్ధుడి దగ్గరికి వెళ్ళాలంటే అక్కడ దిగి ఇంకొక బోట్ ఉంటుందండి. ఆ బోట్ ఎక్కితే బుద్ధుడి దగ్గరికి తీసుకెళ్తారు. మనం బుద్ధుడి చుట్టూ ట్యాంక్ బండ్ చుట్టూ తిరిగి రావాలంటే ఇంకొక బోట్ ఎక్కాలండి. 2 అంతస్తులు ఉంటుందండి ఆ బోట్ అయితే. ఆ బోట్లో కింద అంతస్తు మొత్తం బర్త్డే పార్టీస్కి చిన్న చిన్న ఈవెంట్లకైతే రెంట్కి ఇస్తారు. మనకు 16,000 కడితే 16,000 కడితే బోట్ అనేది రెంట్కి ఇస్తారు. ఇలా పై సెక్షన్లో మొత్తం అయితే వచ్చిన ఆడియన్స్ అందరూ ఇక్కడ కూర్చుంటారండి. ఈ బోట్ అనేది బుద్ధుడు చుట్టూ తిరిగేసి వస్తుందండి. ఇక్కడ కూర్చున్నాక ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్స్, డ్యాన్స్ షోస్, అన్ని గేమ్స్ కూడా ఉంటాయండి. మనం మంచిగా ఎంజాయ్గా అయితే తిరిగి రావచ్చు అండి. ఇలా చూసారా అండి, ఇక్కడ ఒక చిన్న స్టేజ్ ఉంటుంది. ఆ స్టేజ్ మీద మనం ఇష్టం ఉంటే అక్కడ డ్యాన్స్ కూడా చేయొచ్చు. చిన్న చిన్న పిల్లలు చాలా మంచిగా చేస్తున్నారండి. ఇంకా మనమే కాదు, అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేసే వాళ్ళు కూడా తెలంగాణ టూరిజం వాళ్ళే చూసుకుంటారండి. ఇక్కడ డ్యాన్స్ షోస్ నిర్వహించేది ఎవరో మనకు తెలుసా అండి? మీకు తెలుసా? తను కూడా ఒక టీవీ యాక్టరే అండి. టీవీ సీరియల్లో, సినిమాల్లో మనకి కనిపిస్తుంది. ఇగో పిల్లలు అయితే ఇక్కడ చక్కగా డ్యాన్స్ చేస్తున్నారండి. వీళ్ళందరూ ఆడియన్స్ ఏంటంటే ప్రేక్షకులే. ట్యాంక్ బండ్ వీక్షించడానికి అయితే వచ్చారు. ట్యాంక్ బండ్ మొత్తం చూసి బుద్ధుడి విగ్రహం చూద్దామని అయితే వచ్చిన పిల్లలే అండి. వీళ్ళందరూ డ్యాన్స్ అయితే మంచిగా చేస్తున్నారు. వీళ్ళది అయిపోయినాక ఇప్పుడు మిగతా వాళ్ళు చేస్తారండి. మనం చెప్పాను కదా అండి, ఇక తనే అండి. మనం ఇంతకుముందు చెప్పాను కదా టీవీలో, సినిమాల్లో కనిపిస్తుందని. తనే ఇక్కడ కొరియోగ్రాఫర్, డ్యాన్స్ షోస్ అయితే నిర్వహిస్తూ ఉంటుందండి. మనం తనైతే టీవీలో, సీరియల్లో, సినిమాలో చూస్తూ ఉంటాం కదా అండి. తను ఇలా డ్యాన్స్ షోస్ కండక్ట్ చేస్తూ ఉంటుందండి. ఇలా చాలా డ్యాన్స్ షోస్, గేమ్స్ అయితే చాలా బాగుంటాయండి. మనం వెళ్ళేంతసేపు మనకి ఎంటర్టైన్మెంటే ఉంటుంది. అసలు బోర్ అనేది కొట్టదు. అలా ఉంటుందండి. ప్లీజ్ అండి, మొదటిసారి నా వీడియో చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షెన్ను యేషు వ్లాగ్స్. ఇదిగోండి ఇలా డ్యాన్స్ చేసే వాళ్ళు కూడా, డాన్సర్స్ కూడా ఉంటారండి. మనకి బోర్ కొట్టకుండా అన్ని ఎంటర్టైన్మెంట్ అయితే తెలంగాణ టూరిజం వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారండి. ఇలా బోటింగ్లో ఇలా పై స్టెప్లో ఇలా మొత్తం అయితే ప్రోగ్రామ్స్ అయితే అని ఉంటాయి. నేను చెప్పాను కదా కింద అంతస్తులేమో బర్త్డే పార్టీస్కి అలా ఉంటుంది. ఇక్కడ లేజర్ షోస్ కూడా ఉంటాయండి. 7:20 నుంచి 8 వరకు వాటర్ లేజర్ షోస్ ఉంటాయి. ఇది చాలా చక్కగా ఉందని చూసారు, ఎంత బాగుంది. ఇలా మనం బుద్ధుడి దగ్గరికి వెళ్ళాలంటే వేరే బోట్ ఎక్కాలా. ఇలా ఉంటుందండి ఇక్కడ హైదరాబాద్లో. ట్యాంక్ బండ్ చుట్టూ ఎక్కాలన్నా ఇట్లా బోటింగ్లో ఇలా ఉంటుందని మీకు చూపిస్తున్నానండి. చూడండి వాటర్ ఎంత బాగుంది. వాటర్లో మన హైదరాబాద్ అందాలు కనిపిస్తున్నాయి చూడండి. ఇప్పుడైతే మీకు అయితే చూపిస్తున్నా చూడండి. ఇదైతే బిర్లా మందిర్ అండి. ఎంత చక్కగా కనిపిస్తుంది చూడండి. వాటర్లో లైటింగ్ చూడండి. హైదరాబాద్ అందం అంతా ఇక్కడనే ఉన్నట్టు అనిపిస్తుందండి. ఇదే అండి చిన్న వీడియో. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్ ట్యాంక్ బండ్లో లుంబిని పార్క్లో మా వీడియోని. బాయ్ అండి.